సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం తాను క్యాన్సర్, లంగ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నానని, చికిత్స కోసమే అమెరికాకు వచ్చానని ప్రభాకర్ రావు పిటిషన్లో తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను నిందితుడిగా చేర్చడానికి ముందే అమెరికాకు వచ్చానని వెల్లడించారు. నిజాలు తెలియకుండా నేరుగా తనపై నిందితుడు అని ముద్ర వేయటం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ లేదని, ఇప్పటికే పోలీసులు సైతం ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపైన ప్రభాకర్ రావు కీలక ఆరోపణలు చేశారు. కొత్త ప్రభుత్వం కుట్రపూరితంగానే తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేసిందని, తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని తెలిపారు. ఎస్ఐబి చీఫ్ గా నిబద్ధతతో పనిచేశానని, అధికార పార్టీతో కుమ్మక్కై ఇతర పార్టీలకు చెందిన వారి ఫోన్లను ట్యాప్ చేయించాలనటం తప్పుడు ఆరోపణ అని పిటిషన్లో పేర్కొన్నారు. అమెరికా వెళ్లిన దర్యాప్తు అధికారితో సంప్రదిస్తూనే ఉన్నట్లు చెప్పారు. కాగా గతేడాది మార్చి 10వ తేదీన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుపై కేసు నమోదైంది. ప్రధాన నిందితుడిగా చేరుస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.